హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. వన్ పే చాప్టర్ 11:42 నుంచి ఫుల్ చాప్టర్ అయితే రావడం జరిగింది. ఈ చాప్టర్ లో వచ్చి హోలీ నైట్ చిల్డ్రన్స్ ని కిడ్నాప్ చేయడానికి ఏం ప్లాన్ చేశారు, ఎలాంటి గేమ్ ని వాళ్ళు క్రియేట్ చేశారని చూసుకోవచ్చు. అలాగే ఇంకో పక్క లోకి పవర్ ని కూడా రివీల్ చేశారు. ఇలా చాప్టర్ వచ్చి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. కానీ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒకసారి లాస్ట్ చాప్టర్ లో ఏం జరిగిందో తెలుసుకుందాము. నామి అండ్ రోడ్డు వచ్చి విలేజ్ లోకి రావడం చూసాము. అలాగే రోడ్డుకి శామ్రాక్ అండ్ గున్కో గురించి కూడా తెలుసు. బట్ గర్డ్ రోడ్డుని అడిగినప్పుడు శామ్రాక్ అండ్ గున్కో గురించి ఏం చెప్పలేదు. అయితే లూఫీ అండ్ జోరో వచ్చి లోకిని ఫ్రీ చేస్తున్నారని గైడుతో చెప్తే అది గైడ్ వెళ్ళి హజారుద్దీన్కి చెప్తుంది. ఇక వాళ్ళందరూ కలిసి లూఫీ లోకిని ఫ్రీ చేయకుండా స్టాప్ చేయాలని చెప్పి లూఫీ దగ్గరికి రావడం చూస్తాము. అయితే వాళ్ళు కొంచెం లేట్ గా వచ్చారు. బట్ లోకి లెఫ్ట్ లెగ్ కి ఒక కప్పుని రిమూవ్ చేయకుండా ఉండడం చూసుకోవచ్చు. ఇక లోకి ఆ ఇంజురీస్ తో కాన్షియస్ లోనే ఉండడం చూసి లూఫీ షాక్ అయిపోతాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ చాప్టర్ యొక్క కవర్ పేజ్ లో వచ్చి యామోటో ఎవరినో కొడుతూ ఉండడం చూసుకోవచ్చు. అలాగే ఈ చాప్టర్ యొక్క టైటిల్ నేమ్ వచ్చి ద థింగ్స్ ఐ ఫియర్. ఇక ఫస్ట్ పేజ్ లో చూసుకుంటే వార్ల స్కూల్లో ఉన్న పిల్లలందరూ హెల్ప్ కోసం టీచర్ అని గట్టిగా అరవడం చూసుకోవచ్చు. ఇక్కడ ఒక పిల్లవాడు వచ్చి స్కూల్లోకి ఒక హ్యూజ్ స్నేక్ వచ్చిందని అంటే అప్పుడు పక్కనే ఉన్న కిడ్ వచ్చి నేను ఖచ్చితంగా చెప్పగలను, అది జోర్ముగందర్ అయి ఉంటుంది. ఇక్కడతో ప్రపంచం ఎండ్ అయిపోతుందని అంటే ఇంతమంది కిడ్స్ వచ్చి ఈ రోజు సాటర్డే కదా, ఆ స్నేక్ వచ్చి మనందరినీ తినేస్తుంది అని ఆ స్నేక్ నుంచి పారిపోతూ ఏడుస్తూ ఉంటారు. బట్ వుల్ఫ్ అనే టీచర్ వచ్చి ఆ స్నేక్ కిడ్స్ ని ఏం చేయకుండా స్నేక్ ని స్టాప్ చేసి పిల్లలు అందరు స్కూల్లోకి వెళ్ళమని అని చెప్తుంది. ఇంకో పక్క మ్యాథ్స్ టీచర్ వచ్చి ఆంగే అండ్ కీబా దగ్గరికి వెళ్ళి మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. వాళ్ళ స్కూల్లోకి ఒక యూ స్నేక్ అనే వచ్చిందని చెప్తే అది అండర్ వరల్డ్ నుంచి వచ్చిన బీస్టా, అయితే అది ఎందుకని సన్ వరల్డ్ లో ఉందని చెప్తుంది. అప్పుడు మ్యాథ్స్ టీచర్ వచ్చి మేము అందరినీ సేఫ్ గా ఎస్కేప్ చేయించామని చెప్తాడు. ఇక పక్కనే ఉన్న కీబా వచ్చి ఆ స్నేక్ తో డీల్ చేయడానికి చీప్ అని పిలవమని చెప్తాడు. అయితే ఆంగే వచ్చి బయట కిడ్స్ అక్కడే ఉన్నారు కదా అని అంటాడు. ఇక మళ్ళీ వార్లాస్ లోని కిడ్స్ దగ్గరికి సీన్ అనేది షిఫ్ట్ అవుతుంది. అక్కడ కొంతమంది జైంట్ చిల్డ్రన్స్ వచ్చి ఆ స్నేక్ వాళ్ళని తినేస్తూ ఉందని రోడ్డు మీద కూర్చొని ఏడుస్తూ ఉంటారు. అప్పుడే ఒక కిడ్ వచ్చి ఆ స్నేక్ ఆఖరిని తింటూ ఉందని గట్టిగా అరుస్తాడు. ఇక ఆ హ్యూ స్నేక్ వచ్చి అతన్ని తినేయడం కోసము తన దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే గేబా అక్కడికి వచ్చి ఆ స్నేక్ మీద అటాక్ చేయడానికి పిల్లలు సైడ్ ఇవ్వండి అని చెప్పి తన చేతిలో ఉన్న ఒక హ్యూజ్ హ్యామర్ తో ఆ స్నేక్ హెడ్ కి హిట్ చేస్తాడు. అలాగే ఇంకో పక్క సాల్ వచ్చి అక్కడ ఉండే టాప్ ఆఫ్ ది బ్రాంచ్ నుంచి పరిగెత్తుకుంటూ వస్తూ నేను లేట్ గా వచ్చినందుకు సారీ గేబా, ఇక ఆ స్నేక్ ని నాకు వదిలేయమని చెప్పి తన హ్యాండ్ కి కోటింగ్ వేసుకుని ఒక పవర్ఫుల్ పంచ్ తో ఆ హిట్ చేసి గ్రౌండ్ కు వేసి స్మాష్ చేస్తాడు. ఇక ఆ స్నేక్ ని డిఫీట్ చేసి కేబాకి హెల్ప్ చేసినందుకు కేబా థ్యాంక్స్ అని చెప్తే దానికి సాల్వ్ వచ్చి నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు, బట్ ఈ స్నేక్ ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతాడు. ఇక వాళ్ళ టీచర్ జైంట్ చిల్డ్రన్స్ ని సేవ్ చేయడం చూసి సర్ప్రైజ్ అయిపోతారు. ఇక కేబా ఎవరో మీకు తెలుసా, ఈ వాల్రా స్కూల్ కి కరెంట్ ప్రిన్సిపల్. అలాగే అక్కడ ఫార్మర్ జైంట్ వారియర్ పైరట్స్ కూడా ఉంటారు. ఇక్కడ కీబా ఫేస్ వచ్చి వాల్రస్ లాగా ఉంటుంది. అసలు వాల్రస్ అంటే ఏంటో తెలుసుకుందాము. వాల్రస్ వచ్చి ఒక యానిమల్. ఇక్కడ ఫోటోను పెడుతున్నాను చూసుకోండి. ఈ యానిమల్ వచ్చి డాల్ఫిన్స్ అండ్ పెన్విన్స్ లాగా వాటర్ లోనే నివసించే యానిమల్. ఇవి ఎక్కువగా ఆర్కిటిక్ ఓషన్ లో ఉంటాయి. సేమ్ యానిమల్ లాగా అతని ఫేస్ అనేది ఉంటుంది. అయితే అతనికి డెవిల్ ఫ్రూట్ పవర్స్ ఉన్నాయో లేదో మనకు తెలియదు. అలాగే అతను జో ఐలాండ్ లో మింక్ ట్రైబ్స్ ఉన్నారు కదా, అలాగే కీబా కూడా హాఫ్ మింక్ అని అనుకుంటున్నా. అలాగే కీబాకి 2 లాంగ్ స్పైక్స్ తో ఒక హ్యూజ్ హ్యామర్ కూడా ఉండడం చూసుకోవచ్చు. అప్పుడే జైంట్ చిల్డ్రన్స్ వచ్చి మిస్టర్ ప్రిన్సిపల్ మీరు కూడా ఒక వారియరా అని షాక్ అయిపోతారు. అలాగే సాల్ సూపర్ స్ట్రాంగ్ అని చాలా రూమర్స్ విన్నాము, అది కూడా రియాలా? అండ్ నావీలో కూడా సాల్ ముందు పని చేశాడని మెన్షన్ చేస్తారని అంటారు. అప్పుడే బయట ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి సాల్ ఘటనలో లో హైడ్ చేసుకుని ఉన్న రాబిన్ అండ్ చాపర్ బయటికి వస్తారు. అప్పుడే రాబిన్ సాల్ తో సన్బల్లో లాగా ఈ సీజన్ ఎక్కువ కూడా ఒక మాస్టర్ అని అడిగితే దానికి సాల్ వచ్చి ఇవి మాస్టర్స్ ఏమీ కాదు, జస్ట్ నార్మల్ వైల్డ్ యానిమల్స్ మాత్రమే అని చెప్తాడు. అప్పుడు చాపర్ వచ్చి ఆ స్నేక్ చాలా హ్యూజ్ గా ఉందని సర్ప్రైజ్ అయిపోతుంది. అప్పుడే వుల్ఫ్ అనే పేరుతో ఉన్న ఒక టీచర్ వచ్చి ఇంజురీస్ తో పడిపోయి ఉంటుంది. అప్పుడు సాల్ వచ్చి నీకు ఎలా ఉందని అడిగితే నాకు బాగానే ఉంది, బట్ చిల్డ్రన్స్ వచ్చి ఒక మాట కూడా మాట్లాడకుండా చక్కగా నడుచుకుంటూ వెళ్తున్నారని అంటే పక్కనే ఉన్న ఆంగే వచ్చి ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతుంది. ఇక పక్కనే ఉన్న ఒక చిల్డ్రన్ రాబిన్ అని చూసి
మీరు లూఫీ ఫ్రెండ్సే కదా అని అంటే అవునని చెప్తుంది. ఇక చిల్డ్రన్స్ కోసము సాల్ రన్నింగ్ చేసుకుంటూ అక్కడే ఉన్న చిల్డ్రన్స్ తో మీ ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్లారని అంటే బీచ్ వైపు వెళ్తున్నారు. సార్ వాళ్ళకి ఏమైంది చూస్తుంటే వాళ్ళు స్లీప్ వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నట్టు ఉన్నారని చెప్తే దానికి రాపిన్ వచ్చి స్లీప్ వాకింగ్ చేసుకుంటూ వెళ్ళారా అని షాక్ అయిపోతుంది. దానికి కేజ్ అవునని అంటే అప్పుడు సాల్ వచ్చి వాళ్ళు నడుచుకుంటూ ఏం వెళ్ళడం లేదని ఎక్కడికి వెళ్తున్నారు వెనక్కి రండి అని గట్టిగా అరుస్తూ హార్న్ బ్లో చేసి కంట్రోల్లో ఉన్న వాళ్ళందరినీ అలర్ట్ చేయమని చెప్తాడు. ఇక కింద భాగంలో చూసుకుంటే కొంతమంది కిడ్స్ వచ్చి స్లీప్ వాకింగ్ చేస్తూ బీచ్ వైపు వెళ్తూ ఉంటారు. అలాగే వాళ్ళని ఆ బీచ్ వైపుకి గున్గో యారోస్ లో ఒక యారో వచ్చి గైడ్ చేస్తూ ఉండడం చూసుకోవచ్చు. అయితే కిడ్స్ ని కిడ్నాప్ చేయడానికి హోలీ నైట్స్ పని అన్నమాట. అలాగే పక్కన ఉన్న మ్యాథ్స్ టీచర్ వచ్చి హారన్ ని బ్లో చేస్తూ ఉండడం చూసుకోవచ్చు. ఇక తర్వాత కేబా ఫారెస్ట్ లో కొన్ని షాడోస్ ని చూసి సాల్ కి చెప్తే అది చూసి సాల్ రాబిన్ అండ్ చాపర్ షాక్ అయ్యి మోర్ మాన్స్టర్స్ వస్తున్నాయి, అయితే అవి ఎక్కడికి నుంచి వస్తున్నాయని అంటారు. బట్ ఇంకో పక్క కిడ్స్ వచ్చి ఆ షాడో మాన్స్టర్స్ ని చూసి అక్కడే పాస్ అవుట్ అయిపోతారు. అప్పుడు ఆంగే వచ్చి ఇక్కడ కిడ్స్ పాస్ అవుట్ అయిపోయారు, ఏమైంది అందరూ లేవండి అని చెప్తే ఎవరూ లేవరు. ఇక్కడ వాళ్ళకి ఏం జరిగిందో ఏమీ అర్థం కాక అందరూ షాక్ లో ఉంటారు. అప్పుడే జాబర్ వచ్చి సాల్ నన్ను కిందికి దించు వాళ్ళకి ఏమైందో చూడాలని అంటుంది. దానికి సాలు వచ్చి అది ఏదైనా నువ్వు ప్లీజ్ హెల్ప్ చేయి, అలాగే ఆధార్ కిడ్స్ ని కూడా స్టాప్ చేసి సేవ్ చేయాలని చెప్తాడు. ఇక అక్కడ నుంచి అండర్ వరల్డ్ లోకి షీన్ అనే షిఫ్ట్ అవుతుంది. అక్కడ లోకి లూఫీ ముందు నిలబడుకొని ఉంటాడు. అలాగే తన హ్యాండిల్ రాగ్నర్ ని పట్టుకొని ఉంటాడు. బట్ లోకేకి ఇంజురీస్ ఉన్నా కూడా బాగానే ఉన్నట్టు ఉన్నాడు. అప్పుడే లోకి లూఫీతో ఒక సీ ప్రిజన్ స్టోన్ కాపుని నా లెఫ్ట్ లెగ్ కి అలానే పెట్టి నా పవర్ ని రీస్టోర్ చేయొచ్చని అనుకున్నావా, ఎంత అమాయకంగా ఉన్నావు. మీరు ఎల్బాకి ఏం కాకూడదని అనుకుంటే నన్ను ఇమీడియట్ గా రిలీజ్ చేయండి, లేదు నేను అబద్ధం చెప్తున్నానని మీకు అనిపిస్తే నా పవర్ ఏంటో ఇప్పుడే మీకు నేను చూపిస్తానని చెప్తాడు. దానికి లూఫీ వచ్చి నీకు హెల్ప్ చేసినందుకు ఒక రవ్వ కూడా జాలి లేకుండా జాలిరెడ్డి లాగా ఎలా మాట్లాడుతున్నావు అన్నట్టు అతన్ని లోకి అలా చూస్తాడు. అప్పుడే సంజీవ్ వచ్చి అతను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడని అంటే దానికి లోకి వచ్చి నీ ప్లేస్ లో నేను ఉంటే ఇక్కడి నుంచి పారిపోయేవాడిని. ఇప్పుడు నేను కొన్ని టైమ్స్ బ్లాస్ట్ చేస్తే ఏదో ఒక దానికి తగులుకొని ఫైర్ స్ప్రెడ్ అనేది అవుతుంది. నీకు ఎల్బా వీక్నెస్ ఎలా తెలుసు, అలాగే నాకు కూడా తెలుసు. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నా పవర్స్ డిస్ట్రాయ్ చేయగలని నీకు తెలుసు కదా అజరుద్దీన్ అని అంటే దానికి అజరుద్దీన్ వచ్చి స్టాప్ లోకి అలా చేయొద్దని చెప్తాడు. ఇక నెక్స్ట్ ఎపిక్ డబుల్ పేజ్ లో చూసుకుంటే లోకి తన దగ్గర ఉండే రాగ్నర్ తో ఎల్బాలో ఉన్న యాడెంట్రీని హిట్ చేస్తాడు. అది చూసి లూఫీ, జోరో, సాంజా అండ్ జైంట్ వారియర్ పైరేట్స్ వచ్చి షాక్ లో ఉంటారు. ఇక్కడ రాగ్నర్ వచ్చి అది ఒక హ్యామర్ లాగా ఉంటుంది. ఎక్కడైతే ఆ రాగ్నర్ తో హిట్ చేస్తాడు ఆ ప్లేస్ లో వచ్చి ఒక పిడుగు పడుతుంది. ఇక ఆ పిడుగు వల్ల యాడెంట్రీకి ఫైర్ అంటుకోవడం వల్ల ఇప్పుడు సన్ వరల్డ్ వచ్చి చాలా డేంజర్ లో ఉంది. అలాగే ఇక్కడ ఫైర్ అంటుకోవడము జైన్స్ అండ్ స్టార్స్ పైరెట్ లో ఉన్నారు కదా అక్కడి వాళ్ళకి కనిపిస్తుంది. అది జైన్ చూసి జరులతో ఈ ఐలాండ్ సౌత్ డైరెక్షన్ లో ఫైర్ అంటుకుంది, అందుకేనా ముందు ఎవరో హార్ని ఊదారని అంటే దానికి జరులు వచ్చి ఫాస్ట్ గా అక్కడికి వెళ్లి ఆ ఫైర్ ని స్టాప్ చేద్దాం పదని అంటాడు. ఇక అక్కడ నుంచి వాళ్ళ స్కూల్ కి షీన్ అనేది షిఫ్ట్ అవుతుంది. అక్కడ ఆంగే సాలా అండ్ కేబాతో ఈ మాన్స్టర్స్ నాకు గుర్తుకు ఉన్నాయి. ఎస్టైడే కిడ్స్ అందరూ స్కూల్లో వాళ్ళు దేనికైతే భయపడతారో వాటిని డ్రా చేశారని చెప్తుంది. ఇప్పుడు మనకి ఎస్టైడే స్కూల్లో ఏం జరిగిందో ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. కొంతమంది కిడ్స్ వచ్చి అది లోకి తన దగ్గర ఉన్న హ్యామర్ ని యూజ్ చేసి వరల్డ్ ని డిస్ట్రాయ్ చేస్తారని చెప్తే ఇంకొందరు వచ్చి లూఫీ గేర్ పై అయినా నీకనే డ్రా చేస్తారు. అలా కిడ్స్ అందరూ వాళ్ళు దేన్ని చూసి భయపడతారు వాటిని డ్రా చేసి ఆంగ్యాకి చూపిస్తారు. అప్పుడు ఎల్వా టీచర్ తో వీటి గురించి ఆలోచిస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది అని చెప్తే దానికి ఆంగే వచ్చి సారీ అల్వా అని చెప్పి ఇవి జస్ట్ డ్రాయింగ్సే కదా, ఇలా చేయడం వల్ల మీకు దాని మీద భయం పోయి మీరు బ్రేవ్ వారియర్స్ అవుతారు. అయితే అందరికి యూనిక్ పర్స్పెక్టివ్ ఉంది, మీ ఇమాజినేషన్ చాలా బాగుందని చెప్తుంది. దాంతో ఫ్లాష్ బ్యాక్ అనేది ఫినిష్ అయిపోయి ఆంగే వాళ్ళతో ఈ మాన్స్టర్స్ వల్లే కిడ్స్ చాలా భయపడిపోతున్నారు, ఇదే కిడ్స్ యొక్క నైట్ మేర్ అని చెప్తుంది. ఇక డిఫరెంట్ కిడ్స్ వచ్చి డిఫరెంట్ మాన్స్టర్స్ ని డ్రా చేసి ఉంటారు కదా, అవి ఒక్కొక్క స్టైల్లో ఉంటాయి. ఒక యూజ్ డ్రాగన్, హెల్మెట్ తో బేర్, జైంట్ బర్డ్, లైటింగ్ థండర్ క్లౌడ్, ఒక గోస్ట్, అలాగే జైంట్ స్కెల్టన్ షోల్జర్, జైంట్ వుల్ఫ్, రోకి లాంటి జైంట్ ని, అలాగే నీకా లాగా ఉండే హార్లీ బుక్ లోని పిక్చర్ లాగా ఉండడం చూసుకోవచ్చు. ఇక చాప్టర్ ఎండ్ లో వచ్చి కొనుక్కో కిలింగం అండ్ సమనర్ వచ్చి అక్కడ ఏం జరుగుతుందో మొత్తము అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఈ చాప్టర్ లో మనకి అసలు శామ్రాకే కనపడాడు. ఇక గిలింగం వచ్చి మనం ప్లాన్ చేసినట్టే అంతా బాగానే జరిగిందని అంటే
దానికి సమనర్ గిలింగం ని కాంప్లిమెంట్ చేస్తాడు. బట్ గిలింగం వచ్చి ఇక్కడ కిడ్స్ రావడానికి ఇంకొంచెం టైం పడుతుంది కదా, ఎవరైనా వాళ్ళని సేవ్ చేయడానికి తీసుకెళ్ళడానికి వస్తారేమో అని అంటే దానికి సమనర్ స్మైల్ చేసి లవ్ అందరినీ హర్ట్ అయ్యేలా చేస్తుంది అని పక్కనే ఉన్న గున్కోని పిలిచి నువ్వు దేనికైనా భయపడతావా అని అంటే దానికి గున్కో వచ్చి నీకాని రిప్లై ఇస్తుంది. ఇక్కడ కిడ్స్ ని కిడ్నాప్ చేయడంలో హోలీ నైట్స్ ప్లాన్ వర్క్ అవుతుందా, అలాగే లూఫీ వియస్ లోకి ఫైట్ స్టార్ట్ అవుతుందా అని నెక్స్ట్ చాప్టర్ లో తెలుసుకుందాము. ఈ చాప్టర్ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎవరైతే లాస్ట్ వరకు చూసారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఇలానే మా ఛానల్ ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇక నెక్స్ట్ చాప్టర్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.